ఎందుకు కుట్టించుకుంది? తమ్ముడు కోసం వాళ్ళు వచ్చారు, తమ్ముడు వేసుకుంటున్నప్పుడు నాకేంటి, రేపు అనే రోజు నాకేం ఉండదే, మా వాళ్ళకి ఏం ఉండదే, ఓ చెట్టు కింద నీడ అలా ఉండాలి కదా ఏదన్నా. పీపీఎఫ్ చెట్టును పెట్టుకున్నారు. విశ్వాసం అనే విత్తనం వేసి ఎదిగేదాన్ని చూస్తే కనిపించకపోవచ్చు. ఆ చెట్టు అప్పట్లో చిన్నగానే ఉండొచ్చు. ఇప్పుడు పీపీఎఫ్ కోటింగ్ అంటారు, కార్లకి వేస్తారు. నేను అదే అంటున్నా. ఆ కోటింగ్ మాదిరి కనిపించేది, పైకి కనిపించే దాంట్లో ఉన్నారు వీళ్ళు. సో అన్యజనుల్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు నువ్వు నీ కుటుంబంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూపిస్తున్నావు? అక్కడ డిఫరెన్షియేట్, ఇక్కడ దాన్ని మద్దతు. ఓకే, నిజంలో వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నీలాగా చర్చ్ పెట్టి లేదా దేవుడి పేరు చెప్పి మోసం అయితే చేయట్లేదు. నువ్వు ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నేను చూడను అనుకుని ఏదో వాగారు. 1 month అయింది వీడియో పెట్టి, మీరు లైవ్ వచ్చి అంత అంత భయపడి దాక్కున్నావు. నీకెందుకు ఇంకా? నలుగురిలో మాట్లాడలేకుండా ఉన్న నువ్వు ఆ రోజు నలుగురిలో మాట్లాడావు. ఈరోజు నేను తిరిగి నిజం చెప్పు, నిజం కక్కు అని చెప్తున్నప్పుడు, నేనే వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమైంది నీకు? ఎవరి గురించి అయితే మాట్లాడావో నేనే వచ్చా నీ ముందుకి. జనాలందరూ తెలియాలి కదా. అనిజల్ని తక్కువగా చేసి చూసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దేవుడి పేరు చెప్పి మోసం చేసుకుంటా ఏ మురికిలో దిగుతున్నావు నువ్వు? ఎంత పరిశుద్ధంగా ఉండేది, ఎంత ఎలా చేసావు ఇప్పుడు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పడ్డావు ఇప్పుడు? అన్ని పరిశుద్ధ వస్త్రాలు వేసుకున్నవాడు నువ్వు ఈరోజు తెల్ల బట్టలతో వచ్చి మురికి బట్టలతో నిలబడ్డావు. ఆ మురికి అందరికి కనిపించట్లేదు, దేవుడికి మాత్రం కనిపిస్తుందా? ఎందుకంటే వాక్య జీవితం లేదు కదా, వాక్య పరిచయం లేదు కదా. ఏమవుతుంది అప్పుడు? నీ మురికే కనిపిస్తుంది. చూసేవాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు కూడా అదే మురికిలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కనిపించట్లేదు. నిజం సత్యం తెలుసుకోవట్లేదు వాళ్ళు. అనిజల్ని తక్కువ చేసి చూసే బదులు, లేదా వాళ్ళ పద్ధతులు వేరు అనే బదులు వాళ్ళ గురించి ప్రార్థన చేయి. నిజంగా నీ నిజాయితీ ప్రార్థన అయితే దేవుడే పిలుచుకుంటాడు వాళ్ళని.